నీ వీడియోస్ నువ్వు ఎలా ఎడిట్ చేస్తున్నావు? మ్యూజిక్ని ఎలా యాడ్ చేయాలి వీడియోకి? స్లో మోషన్ ఎలా యాడ్ చేసుకోవాలి చెప్తావా? సో గైస్, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ అన్నిటికీ నేను ఇప్పుడు సొల్యూషన్ చెప్తాను. సో ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది బిగినర్స్కి కానీ, వీడియోస్ చేసుకునే వాళ్ళకి కానీ, రీల్స్ ఎడిట్ చేయడానికి కానీ. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఎక్కడైనా స్కిప్ చేస్తే మళ్ళీ మీరే కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. హలో హాయ్ గైస్, సలాం వాలేకుమ్, నమస్తే. నేను మీ సాత్విక శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్, రైట్? లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలానే పక్కన గంట సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి. సో గైస్, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోయే యాప్ నేమ్ విఎన్ అనమాట. సో దీనికోసం ఏ అదర్ యాప్స్ డౌన్లోడ్ చేయవసరం లేదు. ఓన్లీ విఎన్ యాప్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. అండ్ ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. మనం ఎలాంటి అమౌంట్ కూడా పే చేయవసరం లేదు. సో నేను ఇప్పుడు ఈ యాప్ కోసం స్టెప్ బై స్టెప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తాను. మీరు కూడా అబ్జర్వ్ చేసి మీ వీడియోస్ని మీరే ఓన్గా ఎడిట్ చేసుకోవచ్చు, పక్క వాళ్ళు ఎవ్వరు హెల్ప్ తీసుకోకుండా. సో మొత్తం నీట్గా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మొత్తం అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. సో గైస్, ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. తర్వాత సెర్చ్ ఆప్షన్లో విఎన్ యాప్ అని సెర్చ్ చేయండి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉంచుకున్నాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది. బ్యాక్ వచ్చేసా. సో విఎన్ యాప్ డౌన్లోడ్ అయ్యాక ఇలా స్క్రీన్ మీదకి వస్తుంది. ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. పర్మిషన్స్ యాక్సెప్ట్ చేశాక మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్, ఫొటోస్ అన్నీ ఇక్కడికి వస్తాయి అన్నమాట. సో మీకు కావాల్సిన ఫైల్స్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఈ 5 ఫైల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ క్లిక్ చేసా. సో మనకి ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. సో మనకి టాప్ లో ఒరిజినల్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే రేషియోస్ వస్తాయి. ఆ రేషియోలో మనకు నచ్చిన రేషియోని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను నార్మల్ రేషియోలోనే పెట్టేసుకున్నా. పైన టిక్ మార్క్ ని క్లిక్ చేసా. సో దాని నెక్స్ట్ 3 డాట్స్ ఉన్నాయి కదా ఒరిజినల్ పక్కన, సో దాన్ని క్లిక్ చేస్తే రీనేమ్ అని వస్తుంది. మనకి నచ్చిన నేమ్ మనం ఇచ్చుకోవచ్చు. వెడ్డింగ్ అని, వ్లాగ్స్ అని, రీల్స్ అని. సో మనం ఈ 2 ఆప్షన్స్ అంతగా యూజ్ చేయము, ప్రస్తుతానికి పక్కన పెడుతున్నా. సో మనకి లాస్ట్ లో ఉన్న ఆప్షన్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ అనమాట. దీని గురించి నేను లాస్ట్ లో చెప్తాను. సో నేను ఇప్పుడు మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. సో ఇప్పుడు మన మ్యూజిక్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఈ టైప్స్ వస్తాయి. సో ఈ యాప్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన మ్యూజిక్స్ అయితే ఉంటాయి ఫస్ట్. అండ్ మై మ్యూజిక్లో మ్యూజిక్ లైబ్రరీ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మన ఫోన్లో ఉన్న మ్యూజిక్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం మ్యూజిక్ సింబల్ మీద క్లిక్ చేస్తే ప్లే అవుతుంది. మనకి యూజ్ అయ్యే మ్యూజిక్ అయితే యూజ్ అని చెప్పి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. నేను చూపిస్తున్నట్టుగా డ్రాగ్ చేసి మ్యూజిక్ని మనం వినొచ్చు. ఆ మిడిల్ ఆఫ్ ది పాయింట్లో మనకి ఓకే అనుకుంటే ఓకే క్లిక్ చేసేయండి. ఇలా మ్యూజిక్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మన దగ్గర మనకు కావాల్సిన ఆడియో లేకపోతే వీడియో ద్వారా మనం ఆడియోని యాడ్ చేసుకోవచ్చు. దానికోసం మ్యూజిక్ సింబల్ మీద అగైన్ క్లిక్ చేశాక ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ది వీడియో అని చెప్పి వస్తుంది. మీకు కావాల్సిన ఆడియో ఏ వీడియోలో ఉందో చూసుకొని దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశాక ఓకే కొట్టండి. అది డైరెక్ట్గా మీ వీడియో దగ్గరకు వచ్చేస్తుంది. సో గైస్, ఈ ఆడియో ఒకటే కాకుండా ఇంకో ఆడియో కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే సేమ్ మ్యూజిక్ సింబల్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఆడియో ఎక్కడుందో సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఆడియో ప్లేస్లో ఆడియో ఉంటుంది. సో ఈ టైప్స్లో ఆడియోస్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ ఆడియోస్ని డిలీట్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ వీడియోకి ఎలా ఇవ్వాలో చూపిస్తాను. సో టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అందులో మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. మీకు నచ్చిన టెక్స్ట్ని యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ నేను టెక్స్ట్కి ఫాంట్ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ చాలా ఫాంట్స్ అవైలబుల్గా ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్ని యాడ్ చేసుకోండి. సో నేనేదో ఒక ఫాంట్ని యాడ్ చేసేసా. సో మనం ఇచ్చిన టెక్స్ట్ని టైటిల్గా లేదంటే సబ్ టైటిల్గా, కంటెంట్గా చేంజ్ చేసుకోవచ్చు. సో మనం టెక్స్ట్ సైజ్ని కూడా స్మాల్ లేదా బిగ్గా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం టెక్స్ట్ కలర్ని చేంజ్ చేస్తున్నాం. మనకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా పైన స్టైల్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ స్టెప్ బోర్డర్ అనమాట. టెక్స్ట్కి మనం బోర్డర్ ఇచ్చుకోవచ్చు. బోర్డర్కి కూడా మీకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకొని ఓకే చేసేయండి. సో మనకు బోర్డర్ సైజ్ ఎంతో కూడా ఇచ్చుకోవచ్చు. నేను చూపిస్తున్నట్టు అరేంజ్ చేసుకోండి మీకు నచ్చిన టైప్లో. సో మన ఒపాసిటీని కూడా మనకు నచ్చినట్టుగా అరేంజ్ చేసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి, టెక్స్ట్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ షాడో అనమాట. షాడో కూడా మనకి నచ్చిన కలర్ ని యాడ్ చేసుకొని ఒపాసిటీ అండ్ బ్లర్ ని కూడా మనకి నచ్చిన టైప్ లో అరేంజ్ చేసుకోవచ్చు.
సో మనం టెక్స్ట్ సైజ్ ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మన 2 హ్యాండ్స్ తో ఇలా డ్రాయింగ్ చేయాలి. సో గైస్ నేను ఇప్పుడు టెక్స్ట్ కి బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనం టెక్స్ట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే కలర్ లోకి వెళ్ళి టెక్స్ట్ పక్కన బోర్డర్ ఉంది కదా, బోర్డర్ షాడో బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఇవ్వాలి. చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయింది కదా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ తర్వాత నెక్స్ట్ ప్యానల్ లోకి వెళ్తే లెఫ్ట్ స్టైల్ అని ఉంది కదా. సో అది దేనికి యూస్ అవుతుందంటే నెంబర్స్ లో గానీ పాయింట్స్ లో గానీ మనం టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్తే చాలా లాంగ్ అయిపోద్ది అనమాట వీడియో. సో ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేస్తూ ఉండండి. చెక్ చేస్తూ ఉంటే మీకే అర్థమైపోద్ది ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు నేను వీడియోలో ఇమేజ్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. ట్యాప్ టు యాడ్ స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఫొటోస్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. మీకు నచ్చిన ఇమేజ్ ని యాడ్ చేసుకోండి మీకు నచ్చిన ప్లేస్ లో. సో ఇమేజ్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ ని క్లిక్ చేసి రిప్లేస్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో మీకు కావాల్సిన ఇమేజ్ ని రిప్లేస్ చేసుకోండి. సో నెక్స్ట్ ఆప్షన్ మోషన్. సో ఫోటోకి డిఫరెంట్ యానిమేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇన్ యానిమేషన్ అంటే ఫోటో ఎలా స్టార్ట్ అవ్వాలా అని చెప్పి ఆ మోషన్స్ ని యాడ్ చేసుకోవాలి. అవుట్ యానిమేషన్ అంటే ఫోటో ఎలా ఎండ్ అవ్వాలి, ఏ మోషన్ లో ఎండ్ అవ్వాలి అని. లోప్ యానిమేషన్ అంటే డిఫరెంట్ మోషన్స్ ఉంటాయి. హార్ట్ బీట్ టైప్, షేక్, చాలా ఉంటాయి. మీరు ట్రై చేసి చూడండి. సో మనం ఏదైనా క్లిప్ ని డూప్లికేట్ చేయాలనుకుంటే డూప్లికేట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఎన్ని టైమ్స్ క్లిక్ చేస్తే అన్ని టైమ్స్ డూప్లికేట్ అవుతుంది. సో మనం ఏదైనా క్లిప్ ని డిలీట్ చేయాలనుకుంటే చూసారు కదా, డిలీట్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి సెలెక్ట్ చేసుకుని. సో గైస్ మనకి డౌన్ లో చాలా టూల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఫస్ట్ టూల్ ఫిల్టర్స్. సో ఫిల్టర్స్ లోకి వెళ్తే చాలా ఫిల్టర్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో మీకు నచ్చిన ఫిల్టర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఒక ఫిల్టర్ ని యాడ్ చేసుకున్నా. చూడండి చాలా డిఫరెన్స్ వచ్చింది కదా. సో మనకి ఆ ఫిల్టర్ ఎంత అమౌంట్ లో ఉండాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంటెన్సిటీని యూజ్ చేసుకుని. సో చూడండి నేను ఇక్కడ చాలా ఫిల్టర్స్ ని ట్రై చేస్తున్నా. సో మీకు కావాల్సిన ఫిల్టర్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఫిల్టర్ ని యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఆప్షన్ అడ్జస్ట్. సో ఈ అడ్జస్ట్ గురించి రీల్ ఎడిట్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మన నెక్స్ట్ ఆప్షన్ ట్రిమ్. ట్రిమ్ తో యూజ్ ఏంటంటే మనకి కావాల్సినంత పార్ట్ ని మనం డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు కట్ చేస్తున్నా వీడియోని. చూడండి షార్ట్ అయిపోయింది. సో అగైన్ మళ్ళీ ట్రిమ్ లోకి వెళ్ళి డ్రాగ్ చేస్తే ఆపోజిట్ సైడ్ మనకి రిమైనింగ్ పార్ట్ వస్తుంది. సో నెక్స్ట్ టూల్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. సో ఈ ఎఫెక్ట్స్ అన్ని మనకి రీల్స్ లో బాగా యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఈ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో నేను రీల్స్ ఎడిట్ చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ టూల్ స్ప్లిట్. సో ఈ ఆప్షన్ దేనికి యూస్ అవుతుంది అంటే కట్ చేయడానికి అనమాట. సో ఈ పర్టికులర్ పాయింట్ లో నాకు ఇది కట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ స్ప్లిట్ ని యూజ్ చేసుకొని కట్ చేయొచ్చు. అలానే పైన ఆరో మార్క్స్, లెఫ్ట్ ఆరో మార్క్ మీన్స్ మనం ఒక స్టెప్ కి ముందుకు వెళ్తాం అనమాట. ఎన్ని టైమ్స్ క్లిక్ చేస్తే మనం అన్ని టైమ్స్ ఫ్రంట్ కి వెళ్తూ ఉంటాము. సో అబ్జర్వ్ చేశారా, లెఫ్ట్ ఆరో క్లిక్ చేయగానే స్ప్లిట్స్ అన్ని అన్స్ప్లిట్ అయిపోయాయి. నెక్స్ట్ డిలీట్ ఆప్షన్. డిలీట్ ఆప్షన్ మీ అందరికి తెలిసిందే. సో నెక్స్ట్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి మన 2 వేస్ ఉంటాయి అనమాట. సో ఒకటి కర్వ్, ఇంకొకటి రెగ్యులర్. సో రెగ్యులర్ లో మనం రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే ఫాస్ట్ మోలో వస్తుంది, లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే స్లో మోలో వస్తుంది. సో చూడండి లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తాను, స్లో మోలో వస్తుంది. సో నెక్స్ట్ కర్వ్ లో చూద్దాం. సో కర్వ్ లో మనకి గ్రాఫ్ టైప్ లో ఉంటది. కస్టమ్ ని క్లిక్ చేశాక మనకి నచ్చిన ప్లేస్ లో స్లోమో అండ్ ఫాస్ట్ మో యాడ్ చేసుకోవచ్చు. డౌన్ కి డ్రాగ్ చేస్తే స్లోమో అవుతుంది, టాప్ కి డ్రాగ్ చేస్తే ఫాస్ట్ మో అవుతుంది. సో వీడియోని ప్లే చేస్తూ మీకు ఎక్కడ స్లోమో కావాలో ఎక్కడ ఫాస్ట్ మో కావాలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఈ ఆప్షన్ ని క్లిక్ చేస్తే నార్మల్ రేషియోలో కన్వర్ట్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఆప్షన్ వాల్యూమ్. మీకు ఏ రేంజ్ లో వాల్యూమ్ కావాలో ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ క్రాప్. ఆల్రెడీ ఈ క్రాప్ గురించి నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. ఇక్కడ మనకి నచ్చిన రేషియో ఉంటది, మీకు నచ్చిన రేషియోలో మీరు కన్వర్ట్ చేసుకొని ఓకే చేసుకోవచ్చు. నెక్స్ట్ రొటేట్ ఆప్షన్. సో రొటేట్ ఆప్షన్ అంటే 24 degrees లో వీడియోని రొటేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మిర్రర్ ఆప్షన్. మిర్రర్ ఆప్షన్ అంటే దానికి ఆపోజిట్ లో చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫ్లిప్ ఆప్షన్ అంటే టాప్ టు బాటమ్ ఈ టైప్ లో చేంజ్ అవుద్ది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ టూల్ అంటే బ్యాక్గ్రౌండ్ లో మనం కలర్స్ గానీ బ్లర్ గానీ ఇచ్చుకోవచ్చు. వీడియో రేషియోని తగ్గించుకొని నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ని చేంజ్ చేస్తున్నాను చూడండి. సో దాని లెఫ్ట్ సైడ్ ఇమేజ్ అని ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ లో మన ఇమేజ్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పక్కనున్న ప్లస్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మనకి గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సిన ఇమేజ్ ని క్లిక్ చేసుకొని బ్లర్ ఆప్షన్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ బ్లర్ అవుతుంది అబ్జర్వ్
అప్లోడ్ చేశారా. సో గైస్ నేను ఇప్పుడు అక్కడ నుంచి బ్యాక్ వచ్చేసా. సో రిమైనింగ్ టూల్స్ మనం అంతగా యూజ్ చేయము, యూజ్ చేసినా కూడా నేను రీల్ ఎడిట్ చేసినప్పుడు మీకు అవన్నీ చెప్తాను. వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో వీడియో ఎడిటింగ్ రిమైనింగ్ టూల్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. సో మనం ఏ వీడియో అయినా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇవి బేసిక్ అన్నమాట, బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే మనం ఈజీగా వీడియోస్ ఎడిట్ చేసుకోగలం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.